హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రభాస్ న్యూ లుక్ లీక్డ్ అనమాట. ఇది ఫౌజీ సినిమాలోదా, స్పిరిట్ సినిమాలోదా, ఇంకేమన్నా అప్కమింగ్ సినిమాలోదా అని చెప్పి చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది ఏదైతే ఉందో రాధేశ్యామ్లోది అని చెప్పి కూడా చాలామంది ఫిక్స్ అయి కూర్చున్నారు. అలాంటిది ఏం లేదనమాట. మరి ఇది ఏ సినిమాలోది, ఏం జరుగుతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా రాజేశ్యామ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా మీ ముందు వివరించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మొట్టమొదట నేనైతే ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. ఇవాళ నిన్న అనుకుంటా మన రాధేశ్యామ్ డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన అయితే మాట్లాడింది అనమాట. ఆయన అంట లైక్ సినిమా లాస్ అయ్యి బాధల్లో ఉన్నంట. మ్యాక్సిమం ఇక అసలు నా పని అయిపోయిందిరా, ఇక ఇండస్ట్రీని వదిలిపెడదాం, ఏదో పని చూసుకుందాం అని చెప్పి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిందంట. అదే టైంలో రాధేశ్యామ్ నిర్మాత నుండి ఆయనకైతే కాల్ వచ్చిందంట. ఏందిరా అని చెప్పి కాల్ ఆన్సర్ చేస్తే, ఈ విధంగా మీ యొక్క డబ్బులు మీకు ఇచ్చేస్తున్నాం, మీరు లాస్ పోయారు కదా, ఎంతో చెప్పండి దాన్ని ఇచ్చేస్తాం, అదేవిధంగా మిగిలిన డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళ డబ్బులు తీసుకుంటారు అని చెప్పిన తర్వాత ఆయన ప్రాణం అయితే లేచి వచ్చినట్టు అయిందంట. ఈ విషయం నేను చెప్పలేదు, నిన్న జరిగినటువంటి ఈవెంట్లోని ఒక డిస్ట్రిబ్యూటర్ అయితే తెలియజేసిండు. అవును, రాధేశ్యామ్ సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయింది, కానీ సినిమా అయితే ఫ్లాప్ అయి కూర్చుంది. దానివల్ల సినిమా అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అయినా బయర్స్ అయినా లాస్ అయితే అవ్వడం జరిగింది. ఎవరు కూడా లాస్ అవ్వకూడదు అని చెప్పి ప్రభాస్ తీసుకున్నటువంటి రెమ్యునరేషన్లో ఆల్మోస్ట్ 50 కోట్ల రెమ్యునరేషన్ రిటర్న్ ఇచ్చేసి ఎవరైతే లాస్ పోయారో, ఏ బయర్స్ అయితే లాస్ పోయారో, ఏ డిస్ట్రిబ్యూటర్స్ అయితే లాస్ పోయారో వాళ్ళందరికీ ఇచ్చేయండి అని చెప్పి ప్రభాస్ తెలియజేసిండు. అది ఆల్మోస్ట్ జరిగి ఒక చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడే రాధేశ్యామ్ వచ్చి మన సలార్ కన్నా ముందు జరిగింది అది. కానీ ఇంత మట్టికి ఆ న్యూస్ ఎవరికి కూడా తెలీదు. ఇప్పుడు ఎలా తెలిసిందంటే ఆ డిస్ట్రిబ్యూటర్, ఆ బయర్ వచ్చి ఆ విషయాన్ని మనకు తెలియజేయడం వల్ల మనమైతే తెలుసుకున్నాం. నిజంగా మనుషులందు నీ కథ మనుషులందు వేరే అని చెప్పి అనిపించకుండా అయితే ఉండలేదన్నమాట. ఎవరు భయ్యా, ఇప్పటిదాకా మనం చాలామంది డిస్ట్రిబ్యూటర్లు చూసాం. చాలామంది, ఉదాహరణకి విజయ్ దేవరకొండ ఉన్నాడు. విజయ్ దేవరకొండ తన ఖుషి టైంలో సినిమా హిట్ అయితే నా ఫ్యాన్స్ని ఒక 100 మందిని సెలెక్ట్ చేసి తలా 1 లక్ష ఇస్తా అన్నప్పుడు వేరే మీడియా వాళ్ళు నీ వల్ల లాస్ పోయినటువంటి బయర్స్ ఉన్నారు, నీ వల్ల లాస్ పోయినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళకు నువ్వు ఇయ్యి తర్వాత నీ ఫ్యాన్స్కి ఇద్దులే అని చెప్పి డైరెక్ట్గా స్టేట్మెంట్ డైరెక్ట్గా ఇచ్చేయడం అయితే మనం చూసామన్నమాట. సో చాలా డిస్ట్రిబ్యూటర్స్ అయినా రోడ్డు ఎక్కుతారు. మన ప్రొడ్యూసర్ ఇంటి ముందుకు వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వండి, మేము సినిమా వల్ల చాలా లాస్ పోయామని చెప్పి ఇచ్చేస్తారు. విజయ్ దేవరకొండ ఇంటి ముందు లయగర్ టైంలో కూడా చాలామంది అయితే ధర్నాలు చేయడం మనం చూసాం. కానీ నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తూనే ఉంటుంది, ఈ లయగర్ అయినా ఇవన్నీ కూడా చిన్న చిన్న సినిమాలు, వీటికి లాస్ అయ్యే వీళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. మరి ప్రభాస్ సినిమాలు చాలా లాస్లో ఉన్నాయి అనమాట. ఉదాహరణకు ఆదిపురుషు భయంకరమైనటువంటి లాస్ అయింది, మన రాధేశ్యామ్ కూడా లాస్ అయింది. ప్రీవియస్ చాలా సినిమాలు కొన్ని లాస్ అయినాయి, 2-3 సినిమాలు అయితే లాస్ అయ్యాయి. మరి ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా, ఏ బయర్ అయినా ప్రభాస్ ఇంటి ముందు ఎందుకు ధర్నా చేయలేదు, ఎందుకు ప్రభాస్ పేరు ఇంటర్వ్యూలో తెలియజేయలేదు? పెద్ద పెద్ద హీరోల గురించి కూడా ఆ డిస్ట్రిబ్యూటర్స్, ఆ ప్రొడ్యూసర్స్ మాకు కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు, మేము లాస్ అయ్యామని చెప్పి మనం చాలా అయితే విన్నాం అనమాట. కానీ ప్రభాస్ గురించి ఎవరు కూడా ఎందుకు బ్యాడ్ స్టేట్మెంట్ ఇవ్వరు అని అంటే అదే అనమాట ఆయన యొక్క మంచితనం. ఆయన ఆలోచిస్తారు, సినిమా తీసేసిన నా డబ్బులు ఏదో నేను తీసేసుకున్నా, వెళ్ళిపోతా, ఏ బ్యాంకాక్ వెళ్ళిపోతా, ఏ స్విట్జర్లాండ్ వెళ్ళిపోతా, ఏ అమెరికాని వెళ్ళిపోతా, నాకు వెళ్ళక సంబంధం లేదని చెప్పి ఆయన అనుకోడు. ఆయన తీసుకున్నటువంటి రెమ్యునరేషన్లో సినిమా ఆడిందా ఆయన దగ్గర పెట్టుకుంటాడు. సినిమా ఆడలేదా అది మ్యాక్సిమం ఏ డిస్ట్రిబ్యూటర్స్ అయితే లాస్ అయ్యారో, ఏ బయర్స్ అయితే లాస్ అయ్యారో, ఏ ప్రొడ్యూసర్ అయితే లాస్ అయ్యాడో వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అందుకే ఇంత మట్టికి ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా, ఏ బయర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా బహిరంగంగా వచ్చి ప్రభాస్ వల్ల మేము లాస్ అయ్యాం అనేటటువంటిది మనకు తెలియజేయటం మనమైతే చూడలేం. ఓకే, ప్రొడక్షన్ వల్ల గొడవలు వచ్చి ఉండొచ్చు. రీసెంట్గా ఒక మీడియా వాళ్ళు రాజేశ్యామ్ సినిమా మీద కేసు ఫైల్ చేశారు, అది ఇది అన్నారు. అదేంటంటే అది వేరే, అది ప్రొడక్షన్ హౌస్, డైరెక్టర్ సినిమా లీడ్ చేస్తాను అని చెప్పి ఆ విధంగా వాళ్ళు తెలియజేశారు. అది వేరే విషయం. కానీ ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా, ఏ బయర్ అయినా, ఎవడైనా సరే మీడియా ముందుకు వచ్చి ప్రభాస్ గురించి నెగిటివ్ మాట్లాడడం మనమైతే చూడం. దానికి గల కారణం ఇదే. ఆయన మ్యాక్సిమం డబ్బులు అయితే ఉంచుకోవడం. ఒకవేళ సినిమా హిట్ అయినా ఆ డబ్బులు ఏ వరద బాధితులకో, ఏ ఆర్మీ జవాన్లకో, ఎవడైనా లాస్ పోయిన వాళ్ళకో వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉండడం అనేటటువంటిది 100% వస్తావు. ఇదైతే రీసెంట్గా ఏం తెలిసిన తర్వాత నాకైతే చాలా చాలా ఆనందంగా అనిపించింది అనమాట. ఇలాంటి వ్యక్తి కూడా ఉంటారా బాబు, పిలిచి వాళ్ళేమీ ధర్నా చేయలేదు, వాళ్ళే వచ్చే మేము నీ సినిమా వల్ల లాస్ పోయాం ప్రభాస్, నువ్వు మాకు డబ్బులు అని చెప్పి ఏ బయర్ అడగల, ఏ డిస్ట్రిబ్యూటర్ అడగల, తన అంచనా వేసుకొని సినిమా సరిగ్గా ఆడలేదు అనేటటువంటిది తనకు కూడా తెలుసు. అందువల్ల అదే ఆదిపురుషులో కూడా చాలా మందిని ఆదుకుంటూ అనేటటువంటిది వాస్తవం. ఇంకా మీకు తెలియనటువంటి మ్యాజిక్ ఏంటంటే ఇప్పటిదాకా బాలీవుడ్లో హైయెస్ట్ ఓపెనింగ్ వచ్చినటువంటి సినిమా ఆదిపురుషే. దాన్ని ఏ సినిమా కూడా ఇప్పటిదాకా బ్రేక్ చేయలేకపోయింది అనేటటువంటిది ఇక అర్థం చేసుకోండి. ఫ్లాప్ సినిమా కూడా టాప్ రికార్డ్ అక్కడ పెట్టగలడు, 100,000 కోట్లు కలెక్షన్ రాగలడు. ఆయన మైక్ పట్టుకొని ఏ రోజు కూడా అతి మాట్లాడలేదు, ఏ రోజు కూడా తను ఇచ్చేయలేదు అనేటటువంటి 100% వస్తాం. నేను ఎగ్జాంపుల్స్ మాట్లాడగలను. ఎగ్జాంపుల్ మాట్లాడితే వేరే ఫ్యాన్స్కే కోపం వస్తుంది అనేటటువంటిది ఆగుతున్నటువంటి గుర్తుపెట్టుకోండి. తనకుందనమాట ఇండస్ట్రీని షేక్ చేస్తా అనేటటువంటి డైలాగు, తనకుంది వెళ్ళి బాలీవుడ్ని ఆడుకుంటా అనేటటువంటిది. కానీ ఆ మాటలు ఇది మాట్లాడుతూ చాలా తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేస్తారు అనేటటువంటిది వాస్తవం. అదే జరిగింది ఫ్రెండ్స్. నిజంగా నాకైతే గ్రేట్ అనిపించింది అనమాట.
ఈ న్యూస్ విన్నాక మీతో షేర్ చేసుకోకుండా ఉండలేకపోయినా అనమాట. సో మ్యాటర్ ఏంటంటే లీక్ అయింది ఒక లుక్. ఇదేదైతే ఉందో మన స్పిరిట్ అని కొంతమంది అండ్ ఫౌజీ అని చెప్పి కొంతమంది అన్నారు, అలాంటిది ఏం లేదు. ఇది ఏదైతే ఉందో ఖచ్చితంగా రాజసాబ్ ఉంటే చూసుకోండి. ఇది మేకింగ్ అనమాట. అంటే లైక్ అప్పటికే ఏమీ ఎడిటింగ్లు చేయలేదు. చాలామంది ఇప్పుడు మురుగుతూనే ఉన్నారు. చాలామంది ప్రభాస్ మొహాన్ని విఎఫ్ఎక్స్ చేశారు అది ఇది అని, వాళ్ళందరికీ కూడా ఈ పిక్ ఏదైతే ఉందో చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తుంది. నాకైతే ఏ కాలేజ్ అన్నా ఇది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నిజంగా వేరే లెవెల్ ఉన్నాడు. ఆ బియర్డ్ లైట్ బియర్డ్ అయితే ఉంది, మీసాలు ఉన్నాయి, జుట్టు కూడా లాంగ్ హెయిర్ అయితే పెంచిండు. రాజసాబ్ లోది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో రాజసాబ్లో మనకి చాలా లుక్స్ చూపించారనమాట. టీజర్స్, ఫస్ట్ లుక్, వాటిలో చాలా లుక్స్ అయితే చూపించారు. ఇది ఏదైతే ఉందో సాంగ్ షూటింగ్ అంట. ఈ సాంగ్ అనేటటువంటిది మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. అందులో అయితే ఈ విధమైనటువంటి లుక్లోనే ప్రభాస్ అన్న ఎక్కువ కనపడుతురు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. వేరే లెవెల్ ఉన్నాడు అబ్బా, ఏమున్నాడ్రా మా అన్నయ్య అనేటటువంటి డైలాగ్ కూడా ఖచ్చితంగా నాకైతే గుర్తొచ్చింది. ఇక తన చుట్టూ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేసినట్టయితే అదంతా కూడా నార్మల్గా ఏదో టీ షాప్ లాగా అర్థమవుతుంది. అంటే జస్ట్ లైక్ మేకింగ్ వీడియో కదా, మన ముందు ఏదో పెట్టేటటువంటి ప్రయత్నం మూవీ టీం చేస్తుంది అని చెప్పి ఇంకా గట్టిగా అర్థమవుతుంది అనమాట. సో వెయిట్ చేసి చూడాలి మారుతి గారు ఆడించేటటువంటి రఫ్ ఆట ఏ రేంజ్లో ఉంటుంది అనేటటువంటిది చూడడానికి అయితే నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. అండ్ ఈ సినిమా డిసెంబర్లో రావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల జనవరికి వెళ్ళిపోయింది. జనవరి సంక్రాంతిలో రిలీజ్ అవుతుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. జనవరి సంక్రాంతిలో రిలీజ్ కావాల్సిన విశ్వంబర కూడా పోస్ట్ పోన్ అయిపోయింది. అదీగాక అనిల్ రాయపూడి మరి చిరంజీవి గారి సినిమా అప్పుడే వస్తుంది అని చెప్పి కూడా న్యూస్ బాగా చెక్కలు కొడుతుంది. ఏది ఏమైనప్పటికీ డిసెంబర్లో సినిమా వస్తుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశా. కాకపోతే కొన్ని కారణాల వల్ల వీళ్ళైతే జనవరి 3వ తారీఖు అన్నా లేదా సంక్రాంతి జనవరి 9వ తారీఖు అన్నా రిలీజ్ చేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మరి జనవరి అనేటటువంటిది ప్రభాస్ అన్న కలిసి వస్తుందా అంటే ప్రీవియస్ కొన్ని సినిమాలు ఉన్నాయి, అవి సరిగా జనవరిలోనే రిలీజ్ అయ్యాయి. కానీ ఈ సినిమా ఆ రికార్డులన్నింటినీ కూడా బ్రేక్ చేస్తుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో మంచిగా డైరెక్టర్ కూడా ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండు సినిమా హిట్ అయింది అని చెప్పి, ప్రొడ్యూసర్ కూడా భయంకరమైనటువంటి కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ ఆడియన్స్ మధ్య కొద్దిగా లో అయిపోతుంది అనమాట. రాజసాబ్ అనేటటువంటిది అదేమి బాహుబలి కాదు, అదేమి సాహో కాదు, అదేమి కల్కి సలార్ లాంటిది కాదు, జస్ట్ ఒక న్యాచురల్ సినిమా. అదీకాక ఈ ప్రొడ్యూసర్ ప్రీవియస్గా లాస్ అయిందంట. ఆయన కూడా ఇదే సినిమా దీనికి ఇది తెలుసు కదా మీకు, రాధేశ్యామ్ సినిమా ప్రొడ్యూసర్ కమ్ బయర్ అంట, ఆయన లాస్ అయిందంట. సో కొద్దిగా ఈసారి నేను మీకోసం రెమ్యునరేషన్ తగ్గించుకొని ఈ సినిమా కోసం వర్క్ చేస్తా అని చెప్పి ఆ ప్రొడ్యూసర్స్కి మాట ఇవ్వడం వల్ల ఈ రాజసాబ్ తను చేస్తున్నాను అనేటటువంటిది 100% వస్తాం ఫ్రెండ్స్. సో ఒకటే చెప్తున్నా, జస్ట్ యావరేజ్ రా అనేటటువంటి టాక్ పడితే 500-600 కోట్లు టూబో ఖచ్చితంగా. కామెడీ సినిమా హర్రర్ సినిమాతో 500-600 కోట్లు అక్కడే తుంచుతారు. సినిమా సూపర్గా ఉందిరా అనేటటువంటి టాక్ వస్తే 1000 కోట్లు చాలా చాలా సింపుల్ భయ్యా. నాకు తెలిసి ఇప్పటిదాకా కామెడీ సినిమాతో ఎవరు కూడా 1000 కోట్లు కొట్టాల. కామెడీ కమ్ హర్రర్తో కొట్టారు. అంటే లైక్ అందులో కామెడీ ఉండదు కానీ ఓరి హర్రర్ ఎలిమెంట్స్తో 1000 కోట్లు అయితే ఎవడు కొట్టాల ఇప్పటిదాకా ఇండస్ట్రీ మొత్తం మీద. సో ప్రభాస్ అన్న దాన్ని నిజం చేసి చూపిస్తారా అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. అందరికీ కూడా ఒక డౌట్ వస్తుంది, అలా ఎలా కొడతారు బ్రో, మాట్లాడడానికైనా ఉండాలి. మ్యాక్సిమం మన సలార్కే కొట్టలేదు కంటే సలార్ అప్పుడు డుంకి ఉందబ్బా. ఈసారి ఇక బాలీవుడ్ నుండి ఏ వుడ్ నుండి ఎవరు పోటీకి రారు అనేటటువంటిది 100% వస్తాం. సో మీకు ఏ విధంగా అనిపించింది లీక్ అయినటువంటి లుక్? నాకైతే సూపర్గా నచ్చింది. నేనైతే రాజాసాబ్ కోసం ఈ గల్లి వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. రాజాసాబ్ సినిమా రిలీజ్ అయిన దాకా ఏ సినిమా నుండి ఏ విధమైన అడ్వెంట్ రాదు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఉంటావా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.